క్రికెట్ ప్రపంచంలో మళ్ళీ ఒక బాంబ్ పేలింది. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగదా? అవును. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇండియాతో ఆ మ్యాచ్ ఆడము అని గట్టిగా చెప్పేశారు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఇండియా శ్రీలంకలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ 2 గ్రూప్ ఏలో ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఫిబ్రవరి 1నే అధికారికంగా ప్రకటించింది. మేము టోర్నమెంట్లో పాల్గొంటాం, కానీ ఇండియాతో మాత్రం ఆడము. తాజాగా ఫిబ్రవరి 4న ఫెడరల్ క్యాబినెట్ మీటింగ్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, మేము టీ20 వరల్డ్ కప్లో ఇండియాతో మ్యాచ్ ఆడము అని స్పష్టమైన స్టాండ్ తీసుకున్నాం. స్పోర్ట్స్లో పాలిటిక్స్ ఉండకూడదు. ఇది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. బంగ్లాదేశ్తో పూర్తిగా నిలబడతాం. ఇది సరైన నిర్ణయం అని అన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ బహిష్కరణకు కారణం ఏంటి? ఇదంతా బంగ్లాదేశ్తో సంబంధం ఉంది. ఇటీవల బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రహమాన్ను ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ నుంచి బీసీసీఐ ఆదేశాల మేరకు రిలీజ్ చేసింది. ఇది బంగ్లాదేశ్లో పెద్ద ఆగ్రహానికి దారితీసింది. దీంతో బీసీబీ టీ20 వరల్డ్ కప్లో ఇండియాలో మ్యాచ్లు ఆడకూడదని, శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని ఐసీసీని అడిగింది. కానీ ఐసీసీ అంగీకరించలేదు. భద్రతా ఆందోళనలు లేవని, షెడ్యూల్ మార్చలేమని చెప్పి జనవరి 24న బంగ్లాదేశ్ను టోర్నమెంట్ నుంచి తొలగించి స్కాట్లాండ్ను తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్కు సాలిడారిటీ చూపిస్తూ ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 3 రోజుల క్రితమే ఇలాంటి ప్రకటన చేసింది. ఇప్పుడు ప్రధాని స్వయంగా ధృవీకరించారు. ఇక ఐసీసీ ఏం చేస్తుంది? ఐసీసీ పాకిస్తాన్ను బ్యాన్ చేసే అవకాశం ఉందని, బ్రాడ్కాస్టర్ల నష్టాలు పీసీబీ నుంచి వసూలు చేసేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పాకిస్తాన్ సూపర్ లీగ్లో విదేశీ ప్లేయర్లపై ఆంక్షలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఐసీసీ బ్యాక్ ఛానల్ ట్యాక్స్ చేస్తుందని కొన్ని రిపోర్టులు చెప్తున్నాయి. స్నేహితులారా, ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు. రాజకీయాలు, భావోద్వేగాలు, సాలిడారిటీ అన్ని కలిసిన ఒక పెద్ద డ్రామా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లేకుండా టీ20 వరల్డ్ కప్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఏమంటారు? కామెంట్స్లో చెప్పండి.